ఇప్పుడు గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అనుకుందాం. యాహ్! దీనికి మనకి సింప్టమ్స్ ఏమన్నా తెలుస్తాయా? లేకపోతే వన్స్ పెళ్ళైన తర్వాత పిల్లలు కలగకపోతేనే దాన్ని రికగ్నైజ్ చేస్తామా? లేదండి. పెళ్లి అవ్వకంటే ముందు కూడా కొన్ని సిమ్టమ్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైబ్రాయిడ్ ఉందనుకోండి, వాళ్ళకి హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. అంటే ఇప్పుడు మంత్లీ 30 డేస్ పీరియడ్స్ వచ్చినప్పుడు జనరల్‌గా 2 to 3 డేస్‌లో బ్లీడింగ్ తగ్గిపోతుంది అందరికి. సో 5th డే కల్లా క్యాజువల్‌గా డిక్రీజ్ అయిపోతుంది. కానీ ఫైబ్రాయిడ్ యూట్రస్ ఉన్న వాళ్ళకి మట్టుకి ఇట్ కంటిన్యూస్ 5 డేస్, 6 డేస్, 7 డేస్ అది హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక చిన్న అల్ట్రాసౌండ్‌తో డిటర్మైన్ చేయగలుగుతాం. సో అవి నెగ్లెక్ట్ చేయకుండా ఉంటే బెటర్. సో ఇంకా కాజ్ యూట్రస్ కాకుండా ట్యూబ్స్ ఉంటాయండి. సో ఫాలోపియన్ ట్యూబ్స్ అంటారు. సో ఆ ట్యూబ్స్ అప్పుడప్పుడు కొందరికి నారో అయ్యి లేకపోతే బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల. పిఐడి అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు దాన్ని. సో చిన్న ఆ పేషెంట్ అనేది లేకపోతే ఆ విమెన్ అనేది కొంచెం ఇమ్యూన్ సెన్సిటివ్ ఉంటే, లైక్ ఇమ్యూనిటీ సరిగా లేకపోతే సో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ట్యూబ్స్ బ్లాక్ అయినా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. సో బోత్ ట్యూబ్స్లో సింగిల్ ట్యూబ్ బ్లాక్ అయితే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి వన్ సైడ్ నుంచి. కానీ డబుల్ ట్యూబ్ బ్లాక్ అయితే మట్టుకి ఇంకా మనకి ఐవీఎఫ్ అనే ఆప్షన్ తప్ప చిన్న టెక్నిక్స్ త్రూ కూడా పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉండకపోవచ్చు.